హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసేమో 6:20 అవుతుంది గదా! మరి బయట మనం ఊడ్చి చల్లాలి. అసలే ఈరోజు ఫ్రైడే గదా! ఇక బయటకొచ్చైతే డోర్ తీసిన వాతావరణం మొత్తం చాలా చల్లగా ఉందనమాట. ఇంకా ఫాస్ట్‌గా బయటైతే ఊకేసాను. ఊకిన తర్వాత ఇంకా నీళ్లు చల్లడానికైతే బకెట్‌లో వాటర్ తీసుకొచ్చైతే నీళ్లు చల్లేస్తున్నాను. బయట బయటైతే చాలా చలిగా ఉందనమాట. ఈ టైంలో చల్లీలలో చెయ్యి పెట్టాలంటే చెయ్యి మొత్తం వణికిపోతుంది. నేనేం చేశానంటే ముందుగా 6:00కి లేచి కొన్ని వాటర్ అయితే వేడి చేసుకున్నాను. వేడి చేసిన తర్వాత దాంట్లో కొన్ని చల్లనీళ్ళు కలిపి గోరువెచ్చగా అవుతాయి గదా! దాంట్లో అయితే ఇలా పేడ కలర్ ఉంటదిగా అది కలిపాననమాట. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అవైతే ఒక 3, 4 ప్యాకెట్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాననమాట. ఇలా నీళ్ళు మొత్తం చల్లేసాను. ఇగ నా అవతారం అయితే కొంచెం దెయ్యంలాగా ఉంటది. మరి పొద్దుగాలనే చలి పెడుతుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వలేదు. ఇలా అయితే బయట మొత్తం కలర్ వాటర్‌ని నేను చల్లేసాననమాట. మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను ఈ పేడ కలర్స్ ఉంటాయి గదా! 4, 5 తీసుకొచ్చాను. ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కువగా తీసుకొస్తే బావుండని జెప్పేసి. ఇంకా బయట కొంచెం ఆరాలి గదా! ఈలోపు టిఫిన్ చేద్దామనైతే లోపలికొచ్చిన. ఇగో నిన్న ఉతికిన బట్టలుంటాయి గదా! అది ఇట్లా బెడ్ పైన, తర్వాతనేమో దండం మీద ఇవన్నీ నైటు ఫ్యాన్ గాలికి పెట్టాననమాట. హీటర్ ఆన్ జేసి ఫ్యానేస్తే ఈ బట్టలైతే కొంచెం తొందరగా ఆరిపోతూ ఉంటాయనమాట. ఇక ఆ తర్వాత టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి కాబట్టి మా సార్ అయితే టిఫిన్ తినడు. ఆ తర్వాత లంచ్ గూడా తినడనమాట. తనైతే ఫాస్టింగు. మరి టిఫిన్ ఎవరికి చేస్తున్నావు అక్క అని జెప్పేసి మీరు అడగొచ్చు. ఇక్కడ తెలుగు సార్ ఉన్నారు గదా! ఆ సార్‌కి నేను రోజు మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టిస్తున్నాను. ఆ అక్క అయితే ఇక్కడ లేదు అనమాట. ఒక 20 డేస్ కోసం తను ఇంటికెళ్ళిందనమాట. ఈరోజు ఏం చేస్తున్నానంటే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఫాస్ట్‌గా ఉప్మా అయితే పొయ్యి మీద ఏసేసాను. తర్వాత పక్కన కెటిల్‌లో వాటర్ వేడి చేషినా గదా! ఆ వాటర్ అయితే 3 కప్పులు వేస్తాననమాట. సార్‌కొకనికి ఉప్మా సరిపోతది. ఆ తర్వాత ఒక చిన్న కప్పు ఉప్మా మిగులుతది. అదైతే పిల్లలు తింటారు. ఇగ నేను బోయి అయితే బయట అలికి ముగ్గేస్తాను. చూస్తుర్రుగా మా సార్ వచ్చి ఎట్లా తొంగి చూస్తుండ్రో. నేను కొంచెం కోపంగా ఉన్నాను. ఇప్పుడు మా సార్ నన్ను ఎట్లా కూల్ చేస్తాడో మీరే చూడండి. ఏం చేస్తున్నావే? అబ్బా నీ అలుకుడు ఎంత అలుకుడే. ఇంత పొద్దుగాల లేచి నువ్వు అలుకుతుంటే నిన్ను చూస్తుంటే నాకు పాట పాడాలనిపిస్తుంటే అబ్బా ఏం పాటలో ఆ? ఏం పాటనో నీకు పాడాలనిపించిన పాట. ఏం పాట పాడాలంటే నన్ను దోసుకుందువటే మొన్నెల దొరసాని కన్నులలో దాసుకుందు నిన్నే నా సామి యాక్చువల్ రీసెంట్ పాట నువ్వు పాడాలి. గట్ల అడిగితేనే పంచాయి. నువ్వు పాట పాడుతుంటే కూడా అలా పాటల దొరసాని ఉంటుంది. అలా నేనేం చెప్పా మళ్ళొక్కసారి నువ్వు దొరసాని కూడా నీకు అర్థమవుతుంది నా ఎక్స్ప్రెషన్స్ బట్టి. నన్ను దోసుకుందువటే నన్ను దోసుకుందువటే మొన్నెల దోసామి కన్నులలో దాసుకుందు నిన్నే నా సామి నన్ను దోసుకుందువటే. ఎట్లుంది? ఇంకోటి చెప్పనా? తరిగింతును నీ చల్లని చరణములలో నీ నీకోసం ఇంకొక స్టెప్ చూడాలి. ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు అంటే అంతరంగం అంటే నా లోపల నేను దాచిపెట్టుకున్నాను. ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలు వేసినావు. పొద్దుగాల ఈ సంఖ్యలు ఇచ్చుకునేవి
ప్రసక్తి లేదే నీ సంఖ్యల లోపల. అదే చూస్తే లోపలికొచ్చి చూస్తే తెలుస్తది ఎంతమంది ఉంటారో. పొద్దుగాల చూసిండ్రా మా సార్ ఎంత మంచి పాటలు పాడుతుండో. నేను కోపంగా ఉన్నా అని చెప్పేసి ట్రిక్స్ అయితే ప్లే చేస్తుండు. ఇక సర్లే ఇక 2 పాటలయితే మంచిగనే పాడిండు. ఇక ఇక్కడైతే నేను ముగ్గేస్తున్నాననమాట. ఈ తిప్పుడు ముగ్గులన్నీ నా చిన్నప్పుడు ఏసినయే. అయితే నేను మొన్న ఏమనుకున్నానంటే మొన్న ఇంటి గల్మట్లో ముగ్గేస్తుంటే కొంచెం డౌట్‌గా వేశాను గదా! నెక్స్ట్ టైమ్ అట్లా కావద్దు. ఒకసారి నాకొచ్చిన ముగ్గులు పేపర్ పైనేసి క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత వాకిట్లో వెయ్యాలనుకున్నా. ఇక మళ్ళా నాకుండే హడావిడికి నేనైతే నైట్ ముగ్గే వేయలేదనమాట. పొద్దున్న లేవంగానే మళ్ళా నాకు ఇట్లా చుక్కలు గుర్తొస్తాయి గదా! 7 చుక్కలతోనే దాదాపుగా తిప్పుడు ముగ్గులన్నీ ఉంటాయనమాట. 7 చుక్కలైతే పెట్టేసిన. ఎట్లెట్లా కలపాలో కొంచెం ఈడికి రాగానే నాకర్థం కాలేదు. కాకపోతే మనం ఇంతకుముందుకేసిన ముగ్గులే గదా! అన్నీ గుర్తుంటాయి. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇట్లా క్రాస్ పోయింది అనమాట. అయినా గూడా ముగ్గయితే మిస్టేక్ ఏం పోలేదు. ఆ మధ్యలో ముగ్గేసిన తర్వాత ఇలా చుట్టూ బార్డర్స్ ఏస్తున్నాను. మనం తిప్పుడు ముగ్గులు ఇంటి ముంగట వేసుకుంటే ఎంత మంచిగుంటాయో గదా! వాటికి బార్డర్స్ గూడా తిప్పుడు ముగ్గులే వేస్తే ఇంకా బావుంటాయనమాట. ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే సంక్రాంతి ముగ్గులేస్తున్నారు గదా! లైన్స్ ముగ్గులు. అయితే మా అమ్మ నా వీడియోస్ చూస్తదనమాట. మా నాన్నకి పెద్ద ఫోనుంది. అయితే నేను సబ్స్క్రైబ్ జేసిన నాన్న ఫోన్‌లో. ఇక నోటిఫికేషన్ ఒస్తది గదా! నోటిఫికేషన్ రాగానే నాన్న ఆ వీడియో మీద క్లిక్ చేస్తాడనమాట. నైట్ 9:30కు అమ్మ, నాన్న అన్నం తినేటప్పుడు నాన్న అయితే వీడియో పెడతాడనమాట. వీడియో పెడితే ఇంకా అమ్మ రోజు వీడియోస్ చూస్తది కదా! ఆ అమ్మ నిన్న ఫోన్ చేసి నాకేమంటుంది అంటే, "ఇప్పుడు తిప్పుడు ముగ్గులు ఎందుకేస్తున్నావు బిడ్డ? ఇప్పుడు ఆ 4 గీతల ముగ్గులున్నాయిగా అవేసుకుంటే మంచిగా ఇక ఎట్లాగో సంక్రాంతి 4, 5 రోజులే ఉన్నాయిగా ఆ ముగ్గులెయ్యి" అని చెప్పేసి అమ్మ అంటది. "అమ్మ నేను తెచ్చుకుంది కొంచెమే కదా! ఆ ముగ్గు అయిపోతదమ్మ నాకీడ ముగ్గు దొరకదు" అని చెప్పేసి నేనన్నా. "అవునా! సర్లే ఇగ నీకు నచ్చినయి ఏసుకో" అని చెప్పేసి అమ్మ గూడా చెప్పింది. అయితే ఏంటి అంటే ఒక సిస్టర్ మొన్న చెప్పింది, "మీకు ముగ్గయిపోతే మీరు చాక్ పీస్‌తోని ఎయొచ్చక్కా" అని చెప్పింది. నిజమే చాక్ పీస్‌తోని వెయ్యొచ్చు. కానీ ఏంటి అంటే చాక్ పీస్‌తోని వేస్తే ముగ్గేసినట్టుగానే ఉండదు అనమాట. అందుకే నేను ఎక్కువగా చాక్ పీస్‌తోని వెయ్యను. కొన్నిసార్లు ఏం చేస్తానంటే మైదా పిండి ఉంటది కదా! దాంట్లో సాల్ట్ కలిపి ముగ్గేస్తాననమాట. ఇంతకుముందు నేను అప్పుడప్పుడు ముగ్గేసేది. అప్పుడప్పుడు ఏంది మంగళవారం, శుక్రవారం ఇంటి ముంగట కడిగాక ముగ్గేసేదనమాట. మీకైతే అవి నేను చూయించలేదు ఎప్పుడు. దాంట్లో మైదా పిండిలో కొంచెం సాల్ట్ కలిపి ముగ్గేసేదాన్ననమాట. ఇప్పుడు మొన్న ముగ్గు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నా గదా! ఒక 1 కేజీ అంత తెచ్చుకున్నా. కానీ ఇప్పుడు ముగ్గులకే అప్పుడే పావు కేజీ ముగ్గయితే అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ తెలుగక్క ఉంది అని చెప్పినా గదా! ఆ అక్కనేమో ఇంటికెళ్ళిందనమాట. తను ఒక 10, 15 డేస్‌లో వస్తది. తనొచ్చేటప్పుడు నేను చెప్తాను తనకి 1 కేజీ ముగ్గు తీసుకురా అక్క అని చెప్పేసి అక్కడ తిప్పుడు ముగ్గేసేసి యెల్లో కలరు, రెడ్ కలర్ అయితే పెట్టేసాను. ఇక్కడైతే అలుకు మీద ముగ్గేస్తున్నాను. అయితే నాకు అమ్మ ఆల్గే కలర్ పంపించింది గదా! ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గర ఎర్రమన్నేసి అలుకుతుందనమాట. ఇంకా ఆడ గూడా ముగ్గేసేసాననమాట. కొంచెం వాటర్ చదివినా గదా! అక్కడక్కడ తడిగా ఉంది. ఇక్కడ తులసి కోట దగ్గర ఆరిపోయిందని జెప్పేసి మళ్ళా ఇక్కడొచ్చేసి అయితే ఒక చిన్న తిప్పుడు ముగ్గయితే వేసేస్తున్నాను. ఇగో నిన్న అమ్మ వాళ్ళకి ఫోన్ జేసినా. ఫోన్ జేస్తే, "అమ్మ ఏం జేస్తుర్రమ్మా? ఏం కూర?" అని జెప్పేసి నేను మాట్లాడినా అనమాట. మాట్లాడితే అమ్మ, "ఆ! అమ్మ ఏం లేదు షాప్ దగ్గర ఉన్నాం" అని జెప్పింది. "మరి పిల్లలేం జేస్తుండ్రమ్మా?" అని జెప్పేసి ఇట్లా మాట్లాడిందనమాట. ఇగ మా అమ్మ ఏం చేస్తదంటే ఫస్ట్ నన్ను కూర అడగదు, అన్నం అడగదు. ఇగ "ఇయాల మంచిగా జేసినావు గదా చారు, దాంట్లో తెల్లయేసినా జూడు ఆ తెల్లగడ్డలు ఏంటివి?" అని జెప్పేసి మా అమ్మ అడుగుతుంది. "అమ్మ ముల్లంగి" అని జెప్పేసి నేను జెప్పిన. కానీ మంచిగా అదేదో పచ్చ పచ్చగుంది ఆ కూర మంచిగా తింటుండు గదా! బుక్కలు పెడుతుండు గదా మంచిగా అని జెప్పేసి మా అమ్మ మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటి అంటే అమ్మ ఇగ వీడియోస్ చూస్తుంది గదా! నా దగ్గర నుంచి ఆన్సర్స్ అడగదనమాట. ఇప్పుడు అవే ఆ అమ్మాయి చెప్తదనమాట. "ఇది బావుంది, అది బావుంది. ఊకే ఎందుకు అట్లా జేస్తున్నావు? పిల్లల్ని ఊకే చదివిస్తావా పొద్దున్నుంచి సాయంత్రం వరకు" అని జెప్పేసి నన్ను ఒకటే క్లాస్ పీకుతదనమాట. అమ్మనే గాదు మా వాళ్ళందరూ ఫోన్స్ చేయడం అయితే చాలా తక్కువ జేసిండ్రు. ఇంతకుముందుకేమో అంటే వీడియో కాల్స్ చేసేది. అమ్మ వాళ్ళు గానీ, అత్తమ్మ వాళ్ళు, అక్కలు, బావ వాళ్ళు అందరూ అనమాట. ఇప్పుడేంటంటే ఇగ అందరూ వీడియోస్‌లలో చూస్తుర్రు కదా! డైలీ చూస్తున్నప్పుడు ఇంకా మాకైతే కాల్స్ చేయడం అయితే తగ్గించేసిండ్రు. ఇగ నేనేమన్నా మాట్లాడదాం అనుకుంటే ఇప్పుడు నా వీడియో గురించి అనమాట. ఇగ "అన్నం వండినవుగా, కూర వండినవుగా, ఈరోజు ఏదో బయటికి పోయినావు గదా! ఎందుకు అంత పొద్దుగాల లేస్తున్నావు? చలి మస్తు పెడుతుందని" జెప్పేసి మా అత్తమ్మ, అమ్మ ఒకటే చెప్తున్నారు. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఏంటి అంటే వాళ్ళకి మేము దూరంగా ఉన్నా అని జెప్పేసి ఒక బెంగుండే అనమాట మొన్నటిదాకా. ఇప్పుడేంటి అంటే డైలీ రొటీన్ చూస్తున్నారు గదా! ఇక్కడ పరిసరాలన్నిటిని ఇప్పుడు వీడియో కాల్‌లో చూయించడం వేరు,
వ్లాగ్‌లో చూయించడం వేరు గదా! వాళ్ళకైతే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నా వీడియోస్ అయితే నాకు ఎలాంటి సక్సెస్ వచ్చినా రాకపోయినా గూడా మా వాళ్ళందరికీ నా రొటీన్ తెలిసి వాళ్ళైతే నిమ్మలంగా ఉంటుర్రు. ఇదైతే నాకైతే చాలనమాట. ఈరోజైతే ముగ్గులైతే వేసేసాను ఇలా సింపుల్‌గా. ఇవన్నీ ముగ్గులేయడానికి నాకైతే 40 మినిట్స్ టైం పట్టిందనమాట. అయినా గూడా చాలా హ్యాపీగా, రిలాక్స్‌గా ఉంటుంది ఇలా ముగ్గేసిన ప్రతిసారి నాకు. ఇక్కడ తులసి కోట దగ్గర 5 చుక్కలు ముగ్గేసాననమాట. 5 చుక్కల ముగ్గుతోని ఎన్నో రకాల ముగ్గులైతే వేసుకోవచ్చు. నేను అవన్నీ మన ఛానల్‌లో వేసి చూపిస్తాను. ఇంకా నేను ముగ్గేసేసాను గదా! మా సార్ గూడా ఇంకా రెడీ అయిపోయి పూజ చేస్తుండు. నేనన్నా ఇంట్లో పనులన్నీ టైంకి చేయను. కొన్ని ఏంటి అంటే హడావిడిగా చేస్తూ ఉంటాననమాట. పొద్దున లేవడం అటు ఇటు టైం తప్పుతుంది. కానీ మా సార్ అయితే స్కూల్‌కెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఎలాంటి హడావిడైతే తీసుకోరనమాట. స్నానం చేయనంత వరకు నన్ను హడావిడిగా చేస్తారు. నాకు నీళ్లు పెట్టినవా, బాక్స్ పెట్టినవా అని చెప్పేసి. ఒక్కసారి స్నానం చేసిండంటే పూజ చేసుకునే వరకు తనైతే రిలాక్స్‌గా ఉంటాడనమాట. మొత్తం హడావిడి చేయడు. ఎంత లేట్ అయినా సరే. ఇంకా లోపల దీపం పెట్టేసిండు కదా! తులసి కోట దగ్గర కూడా తనే దీపం పెడుతుండు. ఇక మా సార్ పూజ అయితే అయిపోయింది. తను రెడీ అయ్యేలోపు ఇంకా నేను బాక్స్ పెట్టేస్తాను. విషమ్మా విషమ్మా ఫ్రిడ్జ్ లో బాక్స్ దేనా చికెన్ పికిల్ బాక్స్ తీసుకురా. నాకేం అర్థమైతలేదు, ఈయన భాష ఏం అర్థమైతలేదు, ఈయన బిహేవియర్. పెట్టినా ఇక తీసుకో. అది కాదు తోటి ఎందుకే ఏంటిది ఇంకా ఈరోజు నీకు ఏకాదశి కదా, ఫాస్టింగ్ కదా. నాది గురించి కాదే, సారు నిన్న తిండి గురించి డిస్కషన్ వస్తే తెలంగాణ స్టైల్లో చికెన్ పచ్చడి ఉంటుందని చెప్పిన. ఏం చెప్పినవయ్యా? ఏ తెలంగాణ సైడ్ లో మా మమ్మీ మా అత్తమ్మ చికెన్ పచ్చడికి ఇట్లా పెడతారు సార్ అంటే ఏ టేస్ట్ చేద్దామని అన్నాడు. అందుకే డబ్బలా గిత్తతో పెట్టి అంటున్నా. ఇగో నాకు అర్థం కాదు సాగు, అతిథి అనే వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? ఇంటికి వస్తే ఇప్పుడు చికెన్ పచ్చడి, చికెన్ బిర్యానీ ఏదంటే అది వండి పెడతా, కానీ ఎవరో తెలియదు నాకు, వాళ్ళు ముక్కు తెలియదు ముఖం తెలియదు, వాళ్ళ ఇంటికి బాక్సులు నాకు తెలుసు. ఇట్లా చేసి మాటే పచ్చడి అత్తమ్మ పంపించకుండా చేసినవు. చికెన్ అది ఎవరైనా వండుకుంటారు కదా సార్. పచ్చడి తెలియదు లేవే, మన తెలంగాణ స్టైల్ చూపిద్దాం. బ్యాచిలర్స్ కి ఇవ్వాలి, పుణ్యం ఉంటది. ఇంట్లో అన్ని రకాల ఫుడ్ దొరికే వాళ్ళకి ఇస్తే ఆడేముంటది చెప్పు. బ్యాచిలర్స్ ఉంటే ఒకసారి కారం వేసుకుంటారు, ఒకసారి ఉప్పు వేసుకుని అట్లా తింటారు. వాళ్ళకి ఇవ్వాలి, పెళ్లి కావాలకి ఇవ్వాలి, బాగా వాళ్ళకి ఇవ్వాలి. అందరిని చూసుకోవాలి మనం. అంటే ఇప్పుడు నువ్వు స్కూల్ పోయి ఇంకోయినంటే స్కూల్ నుంచి అంటే బాక్స్ తీసుకుపోయి మళ్ళీ ఆ బాక్స్ తీసుకొని ఆయనకి ఇస్తాను. ఇట్లనే ఉంటది పద్ధతి. ఇది మా అమ్మ పంపింది ఇంటికాడ నుంచి, నా పిల్లల కోసం పంపింది. నువ్వు ఇంటికి వచ్చి అందరికి పంచిపెట్టంటే నా వల్ల కాదు. ఏంటిది రోజు 3 పూటలు ఇయ్యే తింటున్నావు కదా. నా దగ్గర చిన్న బాక్స్ కూడా లేనే లేవు. చిన్న బాక్స్ పెట్టి వేరే సార్ కూడా చూస్తారు. ఏంది రెండిట్లో ఎక్కువ పెట్టకే, గిత్త గిత్త పెట్టే కానీ రెండిట్లో పెట్టు. ఇంకా నీకేమన్నా అనిపిస్తలేదా? సారీ ఉందే గిత్త 2 బాక్స్ 3 బాక్సులు అంటా. పెన్నం తిరుగుండాలి, మొగడు కావద్దు. ఇవి నీ ఖర్చుతో చేసింది కాదు, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నా, మా అమ్మ పంపించింది, మా అమ్మ చేసి పంపించింది. గిత్తతో పెట్టండి, గిత్తతో పెడతానేమో కడుపు నిండా పెట్టాలి, లేకపోతే ఊకోవాలి. మరింత పెట్టడానికి ఇక లేదు, అదే చెప్తున్నా. కాదు సార్, ఇంకా ఇద్దరు ముగ్గురిని తీసుకురాకపోయినా
నీకు ఆయన బుద్ధి రాశారు, నీతో నేను పెట్టుకోవడం కూడా వేస్ట్. వేస్ట్ వేస్ట్, నిజంగా వేస్ట్. ఇన్ని రోజులకు అర్థమైంది నా గురించి, నీకు ఇన్ని రోజులకు అర్థమైంది కదా. ఇప్పుడైతే దాని మీద మీరు అంటారు కదా, మీరు అందరు ఎప్పుడు అంటారు కదా, ఎప్పుడు చూసిన పంచదక్క, ఎప్పుడు చూసిన గొడవ పడతానంటే, మనకి ఇట్లా గొడవ పడకపోతే ఏం చేస్తాయో, ఇది 1/2 kg కూడా లేదు చికెన్. ఇదంతా నేను 2 బాక్స్లలో పెట్టి ఆయనకు పంపించాలంట. ఇదేమో పిల్లలకి అని చెప్పేసి అమ్మ పెట్టింది. ఈయననేమో ఈడ చికెన్ తెమ్మంటేనేమో చాగంటి ప్రవచనాలు, ఏకాదశి, ద్వాదశి అని చెప్పేసి చికెన్ తేడు, మళ్ళీ సండే మండే అట్లా అంటాడు. ఆ 3 రోజులు ఉండదు, 15 రోజులకు 20 రోజులకు ఒకసారి తీసుకొస్తారు అనమాట. పిల్లలకి మొన్న ఇంటికాడ మంచిగా అలవాటు అయిందని చెప్పేసి అమ్మ పంపించింది. కొన్నిసార్లు అత్తమ్మ ఇంత ముందు పంపించేది, కానీ ఇట్లా ఓన్లీ చికెన్ ఒకటి ఫ్రై చేసి పంపించేది అనమాట. ఇగో ఇప్పుడు అంటే ఈయన మా అత్తమ్మ పంపించింది, మా అమ్మ పంపించింది అని స్టోరీలు చెప్పి ఇగో ఇట్లా ఇంట్లో ఉన్నదంతా తీసుకొని పోతాడు ఈయన. వాడవ్వడు వీడవ్వడు నాకొవ్వడు అడ్డవ్వడు. ఇది మన ఇంటికాడ బావ వీడియో చూసిననుకో ఒంగబెట్టి గుద్దుతాడు నిన్నైతే చెప్తున్నా. నాకు తిరుగులేదు, చాలా ఈ బాక్స్ నేను ఎవ్వరికి భయపడేది ముచ్చట లేదు. చాలు, ఇంకెక్కువ నేను పెట్టా. నేను ఎవ్వరికి భయపడను. ఇప్పుడు నేను అంటే నువ్వు ఏదైనా కానీ మా అయ్యకు ఫోన్ చేసుడు, మా అన్నలకు ఫోన్ చేసుడు, మా వదినకు ఫోన్ చేసుడు బంద్ చేయి. అవును కదా, ఎవరైనా సరే ఫస్ట్ మనం ఇంటికి పిలిచి పెట్టాలి. ఇంటికి పిలిచినాక అరే ఇది నచ్చిందంటే వాళ్ళకి పంపించవచ్చు. ఈసారి విషయం ఏం చేయకుండా నువ్వు ఈసారి నీకు సపోర్ట్ ఇస్తా విషయం. పెద్ద డాడీని పట్టుకుంటా. వేరే సార్ లేట్ అవుతుంది. కాస్త నాకు ఒక డౌట్, ఇప్పుడు స్కూల్ 10 మంది టీచర్స్ ఉంటారుగా, ఇద్దరికి ఎట్లా ఇస్తావు చెప్పు? వాళ్ళు దగ్గర వాళ్ళు నాకు అప్పుడు పిలుస్తారు, నేను దండం పెడతారు. ఇద్దరు అడిగిరే ఈసారి పెద్ద డాడీని పట్టుకుంటా. నువ్వు కడుపులో గుద్దుతావా? గుద్దాలి బిడ్డ. పెద్ద మమ్మీని గుద్దాలి. శేఖర్ డాడీని గట్టిగా పట్టుకుంటా, తలకాయ మీకలు గుద్దాలి. శైలజ మమ్మీని ఈపులో గుద్దాలి. చింటుగాడు నా దోస్తే, శివగాడు నా దోస్తే, వాళ్ళిద్దరు నిలిచిపెట్టి సంధ్యక్కని మాత్రం కడుపులో గట్టిగా గుద్దాలి. ఉన్న దోసుకుంటారు. మన ఇద్దరం ఒకటే పెట్టాలి. కాసా నాకు ఒక చిన్న డౌట్ సార్, నా వల్ల కాదే, టైం అవుతుంది. పోతేనే కాదు, మనము అదొకటి ఇదొకటి ఎవరికి ఒకటి 4 ముక్కు తెల్ల ముఖం తెల్ల పంపిస్తాం. మరి నీకు ఒక్కనాడు అవ్వలేదు అదేంది అసలు? ఆ టైం కూడా వస్తుంది, దాన్ని కూడా ఉంటుంది. ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? అరే కృష్ణ నువ్వు ఇయ్యే ఫస్ట్. ఈ రోజు ఏకాదశి కాబట్టి ఇంకా బతికిపోయావు, లేకపోతే ఇష్టం వచ్చిన తిట్లో తిండు. స్పూన్ తీసుకో స్పూన్. ఇది ఆ సార్ వాళ్ళ మిస్సెస్ లేదు, టిఫిన్ పెట్టాల్సిన బాధ్యత నీకుంది. అవును, నేను ఒప్పుకుంటా, నేను పెడతా కదా సార్ బాక్స్. రైట్ బాయ్. నీతో నాకు పని లేదే. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తా, లెమన్ జ్యూస్ తాగుతా హాయిగా. ఈ రోజు కమెంట్స్ అన్నిటి ఉన్నాయి కదా, కమెంట్స్ అన్ని చదువుకుంటూ రిప్లై ఇద్దాం. నువ్వు నా దగ్గర రాకు, నువ్వు నాతో మాట్లాడుకున్నాడు. ఇక చూసిండు కదా, నాది మా సార్ది ముచ్చటైతే అట్లుంటది. దీంట్లో తప్ప ఎవరితో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక గిన్నెలు తోమేశాను, గిన్నెలు అయితే సర్దేస్తున్నాను అనమాట. ఈ రోజు ఫాస్టింగ్ కదా, నిన్న ముల్లంగి చారు చేశాను. ఆ చారు అయితే అట్లనే ఉంది. మా సార్ ఎట్లాగో తినడు, నేను పిల్లలమే కదా. టమాటా పచ్చడి ఉంది, తర్వాత చికెన్ పచ్చడి, చారు. ఈ రోజైతే మా లంచ్కి వచ్చేసి ఇదే అనమాట. కుకింగ్ అయితే ఏమీ లేదు ఇంకా ఆఫ్టర్నూన్. పిల్లల్ని చదివించేస్తాను నేను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.